ఈరోజు మొదటి 3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో పుచ్చిపళ్ళు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాము. మొదటి 3 సంవత్సరాలుగా పుచ్చిపళ్ళు అనేవి మెయిన్గా షుగర్ అనేది ఎక్కువసేపు పళ్ళతో కాంటాక్ట్లో ఉండటం వల్ల వస్తుంది. ఇట్ మేబీ బ్రెస్ట్ ఫీడింగ్ అవ్వచ్చు, లేకపోతే నైట్ పాల డబ్బాలో పాలు తాపించి పిల్లల చేత అలానే పడుకోబెట్టడం వల్ల కూడా ఎక్కువగా ర్యాంపెంట్ కేరీస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే పాలు తాపించిన వెంటనే లేదంటే పాల డబ్బా తాగిన వెంటనే అలా పెట్టేయకుండా ఒక వెట్ వైప్, కెమికల్ ఫ్రీ వెట్ వైప్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఆ వెట్ వైప్తో చివులని పళ్ళని ఒకసారి నీట్గా క్లీన్ చేయడం వల్ల 90% ఆఫ్ క్యావిటీస్ పిల్లల్లో అరికట్టవచ్చు. అట్లానే పళ్ళన్నీ కూడా రావడం అనేది ఈ ఏజ్లోనే మొదలవుతుంది. సో మెల్లగా ఎప్పుడైతే పళ్ళు రావడం అనేది మొదలైన తర్వాత పేరెంట్ ఎగ్జాంపుల్ పద్ధతిలో పిల్లలకి చూపించాల్సి ఉంటుంది. అంటే ఒక పక్క పేరెంట్ ఉండి పేరెంట్ బ్రష్ చేసుకుంటూ పిల్లలను కూడా పక్కనే నిలబెట్టుకొని వాళ్ళతో అలానే సేమ్ బ్రష్ చేయించడం అనేది హ్యాబిట్ చేయాలి. సో అలా చేయడం వల్ల పిల్లలకి బ్రషింగ్ అనేది ఇలా చేసుకోవాలి, ఇంతసేపు చేసుకోవాలి అనే ఎగ్జాంపుల్ పేరెంట్ సెట్ చేసినట్లుగా ఉంటుంది.